హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం బూందీ లడ్డూని పర్ఫెక్ట్ కొలతలతో, స్వీట్ షాప్ లాంటి టేస్ట్‌తో ఇంట్లోనే ఈ బూందీ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా, ఈజీగా ఈ బూందీ లడ్డూని మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్‌ని చూద్దాం. ముందుగా మనం ఒక కేజీ వరకు శనగపిండిని తీసుకోవాలి. ఈ శనగపిండిని నేను మిల్లులో పట్టించానండి. లేదంటే మనం డైరెక్ట్ శనగపిండిని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ కేజీ శనగపిండిని గ్లాసులతో కొలిచి తీసుకుందాం. నాకు ఒక కేజీ శనగపిండికి 6 గ్లాసుల వరకు శనగపిండి వచ్చింది. ఇప్పుడు మనం ఈ శనగపిండిని ఉండలు లేకుండా జల్లించుకోవాలి. జల్లించుకున్నాక ఇప్పుడు అందులో ఒక పావు స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. వంట సోడా ఎక్కువగా వేసుకోకూడదు. ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. అస్సలు ఉండలు ఉండకూడదు. ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులో షుగర్‌ని వేసుకోవాలండి. మనం ఏ గ్లాస్‌తో అయితే పిండిని కొలుచుకున్నామో అదే గ్లాస్‌తో 6 గ్లాసుల వరకు షుగర్‌ని తీసుకోవాలి. 6 గ్లాసుల పిండికి 6 గ్లాసుల వరకు షుగర్ పడుతుంది. ఇప్పుడు అందులో ఒక 2 గ్లాసుల వరకు వాటర్‌ని పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని షుగర్ కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాతకి షుగర్ మొత్తం కరిగినాక మనకి పాకం అనేది వస్తుంది. ఈ విధంగా పాకంని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లైట్‌గా తీగ పాకం అనేది రావాలి. ఈ విధంగా తీగ పాకం వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పావు స్పూన్ వరకు ఫుడ్ కలర్‌ని వేసుకోవాలి. యెల్లో కలర్‌ని. అలాగే యాలకుల పొడి కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మనకి ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల కలర్‌ఫుల్‌గా ఉంటుందండి లడ్డు. ఇప్పుడు ఆ షుగర్ సిరప్ అనేది చల్లారకుండా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇప్పుడు మనం బూందీ గంటను తీసుకొని ఈ విధంగా గుంట గరిటెతో పిండిని బూందీ గరిటె మీద వేసుకుంటూ 2 గంటల వరకు వేసుకోవాలి పిండిని. వేసుకున్నాక ఈ విధంగా మనం గంటని తడుముకోవాలండి. గరిటెతో రుద్దకూడదు పిండిని. అలా రుద్దితే తోకలు తోకలుగా వస్తుంది. బూందీ రౌండ్ అనేది రాదు రౌండ్‌గా. ఈ విధంగా తడుముకోవడం వల్ల బూందీ అనేది రౌండ్‌గా వస్తుంది. చూసారు కదండీ! ఈ విధంగా రౌండ్‌గా వస్తుంది బూందీ. మనకి ఈ విధంగా డీప్ ఫ్రై అయితే సరిపోతుంది. మరి ఎక్కువ క్రిస్పీగా డీప్ ఫ్రై చేయకూడదు బూందీని. పైన క్రిస్పీగా ఉండాలి. లోపల సాఫ్ట్‌గా ఉండాలి బూందీ అనేది. ఇప్పుడు మనం ఈ షుగర్ సిరప్‌లోకి బూందీని వేసుకోవాలి. వేసుకొని వెంటనే మళ్ళీ మూత పెట్టుకోవాలండి. సిరప్ అనేది చల్లారకుండా. ఇప్పుడు ఒక నిమిషం వరకు ఆయిల్‌ని మళ్ళీ వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్నాక గరిటెకి ఉన్న పిండిని మొత్తం క్లీన్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మళ్ళీ బూందీ గరిటె మీద పిండిని వేసుకొని ఈ విధంగా మళ్ళీ బూందీని వేసుకోవాలి. అంతే అండి. ఈ విధంగా పిండి మొత్తాన్ని గూడా బూందీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్‌లో బూందీని ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి బూందీ అనేది నీట్‌గా వస్తుంది రౌండ్‌గా. ఈ విధంగా బూందీని షుగర్ సిరప్‌లో వేసుకుంటూ ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని అందులో కిస్మిస్‌ని, జీడిపప్పుని వేసుకొని లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి ఎర్రగా. ఈ విధంగా ఎర్రగా వేగినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ బూందీలోకి మనం కిస్మిస్‌ని, జీడిపప్పుని వేసుకోవాలి. నెయ్యితో సహా మొత్తం వేసుకోవాలండి. వేసుకున్నాక ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం బూందీ వేసేటప్పుడే ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. లేకుంటే పైన డ్రైగా ఉంటుంది. లోపల జ్యూసీగా ఉంటుంది. అలా కాకుండా మనం బూందీ వేసుకునేటప్పుడే మొత్తం కలుపుకుంటూ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక ఒక పావుగంట వరకు చల్లారబెట్టుకోవాలి. అప్పుడు మనకి షుగర్ సిరప్ అనేది కూడా బూందీకి మంచిగా పడుతుందనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. అడుగున ఏమన్నా సిరప్ అనేది ఉన్నా కూడా బూందీకి పడుతుంది. ఈ విధంగా కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూని చుట్టుకోవాలండి.
మరి పూర్తిగా చల్లారితే మనకి లడ్డు అనేది చుట్టుకోవడానికి సరిగా రాదు. కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూని చుట్టుకోవాలి. అంతే అండి. ఈ విధంగా మనం బూందీ లడ్డూని పర్ఫెక్ట్ కొలతలతో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొలతలతో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో జ్యూసీగా టేస్టీగా మనం ఈ బూందీ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పర్ఫెక్ట్ కొలతలతో ఈ ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.